బెంగాలీ రెసిపీ చికెన్ కర్రీ రెసిపీ కావాల్సిన గార్లిక్ జింజర్ పేస్ట్, జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్, లాల్ మిర్చి పౌడర్ 3 టీ స్పూన్, ధనియా పౌడర్ 2 టీ స్పూన్, రుచికి తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్. ఇప్పుడు మనం మస్టర్డ్ ఆయిల్ పౌడర్ పొటాటో ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన పొటాటో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చికెన్లో వేసుకుంటే. మస్టర్డ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్, ఇప్పుడు దీనికి మనం చెక్క, లవంగ 2 టేబుల్ స్పూన్, తేజ్పత్తా, ఇలైచి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఒక 2 నిమిషాలు మనము మిక్సీకి కొట్టుకున్న ఆనియన్, టమాటో వేసి ఫ్రై చేయాలి. బాగా మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఆనియన్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్. కర్రీ అనేది టేస్ట్ అనేది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే బెన్న కుక్ అవుతుంది. ఆనియన్, టమాటో బాగా వేగనియాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకుని పొటాటో వేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకుని చికెన్ కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు. ఎప్పుడైనా కూడా నీళ్ళు ఎక్కువ వేసి ఓవర్ కుకింగ్. 2 టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేస్తారు కూడా. అది బెంగాలీ రెసిపీ. చికెన్ చక్కెర కూడా వేస్తారు. చక్కెర వేస్తే సాఫ్ట్ అయిపోతుంది, ఎక్కువ ఉడికిపోతుంది. ఇలా చూడండి.